టీఎంసీ రెబల్స్ మరోసారి మమతకు షాక్ ఇచ్చారు. పార్టీ చైర్మన్ పదవి నుంచి దీదీని తొలగించారు. బెంగాల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు 20% డిఏను కూడా ప్రకటించారు. టీఎంసీ రెబల్స్ మమతా బెనర్జీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రితుపత్ర బెనర్జీ నేతృత్వంలో జరిగిన టీఎంసీ శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ చైర్మన్ పదవి నుంచి మమతను తొలగించారు. మమత స్థానంలో అరూప్ రాయ్ను నియమించారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని టీఎంసీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు బెంగాల్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు సీఎం సువేందు అధికారి. ఉద్యోగుల డిఏను 20% పెంచారు. మదర్సాలకు నిధులు నిలిపేశారు. పశ్చిమ బెంగాల్కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు సువేందు అధికారి. వ్యవసాయానికి, విద్యకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు తెలిపారు. డిఏను 20% పెంచడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. బెంగాల్లో టీఎంసీ రెబల్స్ వర్సెస్ ఎంపీ మహువా మొయిత్రాగా మారింది సీన్. మహువా మొయిత్రాపై పరువు నష్టం దావాకి 20 మంది రెబల్స్ రెడీ అయ్యారు. నేషనల్ సిటిజన్ పార్టీలోకి వెళ్లిన ఇద్దరు రెబల్స్ 40 కోట్ల రూపాయల చొప్పున ముడుపులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఈ మధ్య మహువా పోస్ట్ పెట్టారు. ఈ పోస్టును తీవ్రంగా పరిగణిస్తున్నారు తృణమూల్ రెబల్స్. పరువు నష్టం దావాపై ఇప్పటికే రెబల్స్ మంతనాలు సాగించారు.